మీరు చాలా పెద్ద ఎత్తున బెట్టింగ్ రాయిళ్ళు మీతో టచ్లోకి వచ్చి మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా అంతా టీడీపీ గెలుస్తుంది, కూటమి గెలుస్తుంది అనే ఇంప్రెషన్ ఉంది. వైసీపీ వాళ్ళు ఎవరు బెట్టింగ్ పెట్టడానికి కూడా భయపడుతున్న రోజులు. నిజంగా వైసీపీ వాళ్ళు బెట్టింగ్కి పోవడానికి భయపడ్డారు. సో ఆ టైంలో మీరు ఒకరు సర్వే ఇస్తే దాన్ని బేస్ చేసుకుని చాలామంది బెట్టింగ్లు పెడితే విపరీతంగా డబ్బులు వచ్చేసాయి. జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచో లేకపోతే ఇంకెవరి దగ్గర నుంచో కాదు, బెట్టింగ్ మాఫియా దగ్గర నుంచి డబ్బుల్ని గ్రాబ్ చేయడం కోసం ఆరామ్ అస్థాన్ వైసీపీ గెలుస్తుందని చెప్పాడు అని అనుకునే వాళ్ళకి ఏం చెప్తారు? అంటే అదే మీరు అన్నట్టు జగన్ గారు అడిగారని ఒకరు, ఇట్లా రకరకాల వర్షన్లో ఇదొక వర్షనం. అది అన్నీ ఒకళ్ళే అనుకునే అవకాశం లేదు, ఇదొక వర్షన్ అనుకోవచ్చు. నేను ఆ రోజు స్పష్టంగా నా ప్రెస్ మీట్లో కూడా ఈ పోస్ట్ పోల్ రిజల్ట్ అనౌన్స్మెంట్ అనేది కేవలం మా సర్వే ఏజెన్సీల యొక్క క్రెడిబిలిటీని పెంచుకునేందుకు మాత్రమే మేము చేస్తున్నటువంటి ప్రయత్నం. దీన్ని నమ్మి ఎవరైనా బెట్టింగ్లు పెడితే దెబ్బతింటారు, దయచేసి బెట్టింగ్ల జోలికి వెళ్ళవద్దు అని నేను సుమారు 40 ఛానల్స్ కవర్ చేస్తున్నటువంటి లైవ్ నుండి చెప్పాను. ఒకటి. రెండోది, ఆ తర్వాత నేను ఒక 6-7 ఛానల్స్కి కూడా నేను ఇంటర్వ్యూ ఇవ్వడం జరిగింది. ప్రతి దాంట్లో కూడా నేను బెట్టింగ్ల జోలికి వెళ్ళొద్దు చెప్పడం. అంటే బెట్టింగ్లు కదా. ఇంకో విషయం, అసలు బెట్టింగ్ల జోలికే, ఉదాహరణకి మీరు అన్నట్టు బెట్టింగ్లు వాళ్ళే ఫలానా పార్టీ గెలుస్తుంది కాబట్టి బెట్టింగ్లు పెట్టుకుంటే డబ్బులు వస్తాయనో పోతాయనో ఆ కాన్ఫిడెన్స్ నాకే ఉంటే ఏం నలుగురు, ఇప్పుడు మీరే అన్నారు ఇందాక, అనేక మంది రాజకీయ నాయకులు మీతో బాగుంటారు, అనేక మంది అసలు ఈ పారిశ్రామికవేత్తలందరితో కలిపి నేనే ఒక పెద్ద 100 కోట్లు 1000 కోట్లు బ్యాంక్ తయారు చేసి నేనే పెట్టుండొచ్చుగా. పెట్టున్నారేమో, అదే నేను చెప్తున్నా. అందుకోసమే మీరు ఇది ప్రస్తావించకుండానే మీరు బ్యాంక్ బ్యాలెన్స్ గురించి ప్రస్తావిస్తే ఈ ప్రయోగం కూడా ఎవరైనా చేస్తే బాగుండు. బెట్టింగ్ డబ్బులు బ్యాంక్ బ్యాలెన్స్ లో పెట్టుకోరు కదా. కాదు నేను అంటే నా బ్యాంక్ బ్యాలెన్స్ లో, కంపెనీ బ్యాంక్ బ్యాలెన్స్ లో, కుటుంబ సభ్యుల బ్యాంక్ బ్యాలెన్స్ లో, స్నేహితుల బ్యాంక్ బ్యాలెన్స్ లో 5 నిమిషాలు పనండి. ఫలానా వైఎన్ఆర్ గారికి ఎవరితో క్లోజ్ గా ఉంటారంటే, లేదా ఫలానా ఆరామ్ అస్థానికి ఎవరు క్లోజ్ గా ఉంటారంటే తెలుసుకోవడం అనేది. ఎందుకంటే ఈ రోజు ఎలక్షన్స్ వస్తాయని, ఈ రోజు రిజల్ట్ వస్తుందని బెట్టింగ్లు పెట్టుకుంటారని ఒక 20 ఏళ్ల నుండి ప్లాన్ చేసుకుని మన స్నేహితుల్ని దూరం చేసుకుని అటు చేయం కదా మనం. ఎవరు కూడా అందరూ మన క్లోజ్ అసోసియేట్స్ ఎవరు, నాకు ఉండేటువంటి 5-6 మంది ముఖ్యులు ఎవరు, లేకపోతే నా బంధువులు ఎవరు, నా కుటుంబ సభ్యులు ఎవరు అనేది మీలాంటి వాళ్ళు తెలుసుకోవటం మంచినీటి ప్రాయం. ఈ 5 నిమిషాలు మీరు తెలుసుకోగలుగుతారు. సో వీళ్ళందరూ అకౌంట్ చెక్ చేసేస్తే అయిపోయా, మీకు క్లియర్గా అర్థమైపోయింది. సింపుల్ అండి. అకౌంట్స్ చెక్ చేయడం ఒక విధానం, లేదా బ్యాంక్ లాకర్లు దాచుకోవడం 2వ విధానం, లేదా ప్రాపర్టీస్ కొనడం 3వ విధానం, షేర్లు కొనడం 4వ. ఇంతకు మించి ఎక్కడ పెడతారండి డబ్బులు? కాబట్టి ఎవరన్నా మీలాంటి వాళ్ళు ఈ ప్రయోగం చేస్తే బాగుండని నేను కోరుకుంటున్నా. సర్టిఫికేట్ ఇవ్వాలి మీకైతే తప్పనిసరిగా అవసరం కూడా ఇప్పుడు. కాబట్టి నేను అంటే బేసికల్గా నేను ఇందాకే చెప్పానండి, మనిషి యొక్క పోరాటం, మనిషి యొక్క ఆరాటం ఉనికి కోసం తప్పితే డబ్బు కోసం, ఆస్తుల కోసం, అధికారం కోసం కాదండి. అధికారం కావాలనుకుంటుంది కూడా ఉనికి కోసమే కదా, ఎగ్జిస్టెన్స్ కోసమే కదా. చంద్రబాబు గారు, జగన్మోహన్ రెడ్డి గారు, XYZ వీళ్ళందరూ అధికారం కావాలనుకుంటుంది ఎందుకోసం? బ్రతుకుదెరువు కోసం కాదు కదా. వాళ్ళ ఉనికి, వాళ్ళకు సమాజంలో ఒక పేరు ప్రఖ్యాతులు ఉనికి కోసమే కదా.